వికారాబాద్ జిల్లా పరిగిలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 2 ఎకరాల్లో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు మంత్రి భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 ఏటీసీ సెంటర్లు నిర్మించి ఏటా 200 మంది యువతకు విద్యా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని, నెలకు 5,000 కోట్లు కేవలం వడ్డీలే కడుతున్నామని మంత్రి తెలిపారు. ఉద్యోగాలు ఈ డిసెంబర్ వరకు మన రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, మళ్ళా ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ 2,00,000 ఉద్యోగాలు సరిపోవు. ఎందుకంటే మన జనాభా పెరుగుతుంది, అందరు మారుమూరు గ్రామాలలో కూడా ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మన యువకులకు ఎందుకు మనము మంచిగా ట్రైనింగ్ చేయొద్దు, వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు కల్పించొద్దని మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దాని గురించి ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనము 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మీరందరూ ఒక విషయం గమనించాలి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఐటీఐని వాళ్ళందరూ కూడా ఆ ఐటీఐలను ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అక్కడ ఏదైతే మెషినరీ ఉన్నదో పాతగా అయిపోయింది, అబ్సల్యూట్ అయిపోయింది, అక్కడ ట్రైనింగ్ సరిగా నడవకపోతుండే. ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేయాలి, మన ప్రజలకు మన పిల్లలకు